చాలా టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రైని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీనికోసం అరటికాయని పీల్ ఆఫ్ చేసే ముందు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని, పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి తీసుకుందాం. చాప్ చేసుకున్న ముక్కల్ని స్టీమ్‌కి కుక్ చేసుకుందాం. అరటికాయ ముక్కలు కుక్ అయ్యేలోగా మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల పుట్నాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. అరటికాయ ముక్కలు 70% కుక్ అయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లనిద్దాం. 3 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని, ఎండుమిర్చి, పోపు దినుసులు, దంచుకున్న వెల్లుల్లి రేఖలు, కరివేపాకు, పావు స్పూన్ పసుపు వేసి వేయించుకొని, చల్లారిపోయిన అరటికాయ ముక్కలు వేసుకొని, మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో అరటికాయ ముక్కలు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. అరటికాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి. మిక్సీ పట్టుకున్న కారపొడి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని, ఫైనల్‌గా పావు స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది.